దేశంలోని వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. హైవేలపై ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్లు తీసుకొచ్చింది. 3000తో ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్లు ఇవ్వనుంది కేంద్రం. ఆగస్టు 15 నుంచి కొత్త పాస్లు అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ఈ ఫాస్ట్ ట్యాగ్ పాస్లు కేవలం నాన్ కమర్షియల్ వెహికల్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కార్లు, జీప్, వ్యాన్లకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. ఏడాదిలో దేశంలోని అన్ని నేషనల్ హైవేలపై 200 జర్నీలు చేసే అవకాశం ఉందన్నారు నితిన్ గడ్కరీ. దేశంలోని వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. హైవేలపై ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్లు తీసుకొచ్చింది. 3000తో ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్లు ఇవ్వనుంది కేంద్రం. ఆగస్టు 15 నుంచి కొత్త పాస్లు అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ఈ ఫాస్ట్ ట్యాగ్ పాస్లు కేవలం నాన్ కమర్షియల్ వెహికల్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కార్లు, జీప్, వ్యాన్లకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. ఏడాదిలో దేశంలోని అన్ని నేషనల్ హైవేలపై 200 జర్నీలు చేసే అవకాశం ఉందన్నారు నితిన్ గడ్కరీ. దేశంలోని వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. హైవేలపై ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాసులు తీసుకొచ్చింది. 3000తో ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాసులు ఇవ్వనుంది కేంద్రం. ఆగస్టు 15 నుంచి కొత్త పాసులు అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ఈ ఫాస్ట్ ట్యాగ్ పాసులు కేవలం నాన్ కమర్షియల్ వెహికల్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కార్లు, జీప్, వ్యాన్లకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. ఏడాదిలో దేశంలోని అన్ని నేషనల్ హైవేలపై 200 జర్నీలు చేసే అవకాశం ఉందన్నారు నితిన్ గడ్కరీ. ఇక ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ పై మరిన్ని డీటెయిల్స్, అలాగే కేంద్ర నిర్ణయానికి సంబంధించి డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది శ్రవంతి. ఫాస్ట్ ట్యాగ్ లకు సంబంధించి ఒక యాన్యువల్ పాస్ ని ప్రవేశపెట్టింది. అయితే గత కొంతకాలంగా కూడా దీని మీద చర్చ నడుస్తా ఉంది. త్వరలోనే తీసుకొస్తారనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఈ రోజు నితిన్ గడ్కరీ ఈ యాన్యువల్ పాస్ కు సంబంధించి అఫీషియల్ గా ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఏడాదికి ఒకసారి 3,000 రూపాయలతోటి రీఛార్జ్ చేసుకుంటే 200 ట్రిప్పుల వరకు, అంటే 200 ఈ ఫాస్ట్ ట్యాగ్ ను ఈ పాస్ తోటి దాన్ని యూజ్ చేసుకొని దేశంలో ఎక్కడికైనా కూడా ప్రయాణించేలాగా వెసులుబాటు అనేది కూడా ఉంది. అంటే 2 వ్యవస్థలు కూడా పనిచేస్తాయి. ఒకటి ఫాస్ట్ ట్యాగ్ సంబంధించి రెగ్యులర్ గా రీఛార్జ్ అనేది కూడా ఇప్పుడు చేస్తా ఉన్నారు. దాంతో టోల్ గేట్ ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ ద్వారా పేమెంట్స్ అనేది కూడా జరుగుతా ఉంది. అంతకుముందు నగదు చెల్లింపులు ఉండేది. ఆ తర్వాత కొత్తగా ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు దాంట్లో యాన్యువల్ పాస్ ని రీఛార్జ్ చేసుకునేలాగా ప్రతిసారి కూడా యాన్యువల్ పాస్ ఈ 3,000 రూపాయలు పెట్టుకొని తీసుకుంటే 200 ట్రిప్పుల వరకు, అంటే కమర్షియల్ వెహికల్స్ కాకుండా ఏవైతే వ్యక్తిగత వాహనాలు ఉంటాయో వ్యక్తిగత వాహనాల వారికి ఇది ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిసారి టోల్ గేట్ దాటినప్పుడల్లా టోల్ గేట్ కు మధ్య దూరాన్ని బట్టి సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా వసూలు చేస్తా ఉంటారు. దాంతో ఇప్పుడు ఈ యాన్యువల్ పాస్ కనుక తీసుకున్నట్లయితే 200 ట్రిప్పుల వరకు కూడా ఈ పాస్ అనేది కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది ఇనిషియల్ గా తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో 3,000 రూపాయలకి 200 ట్రిప్పులు అంటే కూడా చాలా వరకు నార్మల్ గా వాడేటువంటి వ్యక్తిగత వాహనాలు యూజ్ చేసేటువంటి వారు, ఎక్కువగా దూరాలు ప్రయాణించేటువంటి వారికి కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ప్రయాణాలు చేసేటువంటి వారికి కావచ్చు, ఇది ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కమర్షియల్ వెహికల్స్ దీంట్లోకి రావు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండేటువంటి అవకాశం లేదు. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త యాన్యువల్ పాస్ విధానాన్ని తీసుకొచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. హాజల్ ఫ్రీగా సంబంధించినటువంటి మూమెంట్స్ ని దానిలో భాగంగా ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని కూడా కేంద్రం తీసుకొచ్చింది. ఇప్పుడు దాంట్లో కూడా సామాన్యులకు కొంత వెహికల్ కి సంబంధించి ఎక్కువైతే ఎవరైతే హైవేల మీద ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారో, లాంగ్ జర్నీస్ ఎక్కువైతే చేస్తూ ఉంటారో వారిపైన ఈ టోల్ గేట్ భారం అనేది కూడా చాలా ఎక్కువగా పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాన్ని ఈ కొత్త నిర్ణయంతో చాలా వరకు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అఫీషియల్ గా దీన్ని కేంద్ర మంత్రి అనౌన్స్ చేశారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా ఇది అమల్లోకి రానుంది. దీంతో సామాన్య ఎవరైతే వ్యక్తిగత వాహనాలతోటి లాంగ్ ట్రిప్స్ కావచ్చు, లేకపోతే హైవేల మీద ప్రయాణించేటువంటి వారికి చాలా వరకు కూడా వెసులుబాటు దక్కేటువంటి అవకాశం ఉంటుంది. వారికి చాలా ఉపయోగపడేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది.